పెళ్లి చేసుకున్నావా? చేసుకున్నా. లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ ఏం కాదు, అరేంజ్డ్ మ్యారేజ్. ఏం చేస్తుంటావు తను? హౌస్ వైఫ్. పిల్లలు? పిల్లలు లేరు. సో ఇప్పుడు హ్యాపీ ఫ్యామిలీ అంతా. మరి తను కూడా ఫుల్ కోఆపరేటివ్, ఎల్లు ట్రై చేయి, నో ప్రాబ్లం. వాళ్ళు ఇప్పటికే అంటారు, మీరు అసలు ఇక్కడ ఎందుకు ఇంత కష్టపడుతున్నారు, మీరు చక్కగా మూవీ ఇండస్ట్రీలోకి వెళ్ళి ట్రై చేయొచ్చు కదా అంటారు. ఇక్కడ ఇప్పుడు ఈ టైంలో నేను వెళ్ళిపోతే నేను ఓడిపోయినట్టు మళ్ళా. బట్ తను కోఆపరేషన్ చేస్తున్నారు. చేస్తారు, మనకి చేస్తారు, అదేం ప్రాబ్లం లేదు. ఓకే ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నారు? నాన్న మధ్యలో కోవిడ్ అప్పుడు చనిపోయారు డాడీ. 2020లో డాడీ చనిపోయారు. అప్పటి నుంచి నేను ఈ బిజినెస్ లో యాక్టివ్ అయ్యాను. అదే కోవిడ్ వల్ల చనిపోయారు ఫాదర్? డాడీ కోవిడ్ వల్ల చనిపోయారు. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు అమ్మ మీ దగ్గర ఉంటున్నారు? మదర్ నా దగ్గర ఉంటారు. ఓకే. మొత్తం మీరు 3 brothers కదా? నాకు 2 అన్నయ్యలు. ఏం చేస్తున్నారు? ఆయన ఏం చేస్తారు? పెద్దన్ని నీకు తెలుసు, రవియోలి ఫుడ్ విజయ్ మంగం ఉన్నాడు కదా. అవును, నువ్వు ఇంటర్వ్యూ కూడా చేసినట్టు. సొంత పెద్దన్నయ్య. ఓకే. రెండో అన్నయ్య ఏమో ఇక్కడ స్టోన్ క్రషర్ స్పేర్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది మాకు ఇంకోటి, అది అన్నయ్య చూసుకుంటాడు. ఓకే. అన్నయ్యల సపోర్ట్ ఎలా ఉంటుంది అసలు? నువ్వు డౌన్ లో ఉన్నా లేకపోతే? నేను ఎప్పుడే ఎవరికి చెప్పలేదు, కానీ మా అన్నయ్యలు ఇద్దరు కూడా ఫుల్ సపోర్ట్. అసలు ఇద్దరు కూడా అసలు మనం ఏం చేసినా సరే మన వెంట ఉండి నువ్వు చెయ్యిరా బాబు, నువ్వు చెయ్యి అంటానే ఉంటారు. ఏం చేస్తారు. ఓకే ఓకే. ఇద్దరు అసలు ఫుల్ సపోర్ట్. ఓకే. వాళ్ళిద్దరికి మన మీద బాగా నమ్మకం కూడా ఎక్కువ. వీడు ఏం చేసినా జాగ్రత్తగానే చేస్తాడు అన్న ఇది. ఓకే. మా అందరికీ ఇది ఉంది. మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇండస్ట్రీకి వస్తారు, చేస్తారు డెఫినెట్ గా. ఎందుకంటే మీరు చేసినప్పుడు చాలా మంది కో డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ అయి ఉంటారు. ఇప్పుడు స్టార్ డైరెక్టర్స్. నాకున్న అంటే లైక్ గుడ్ థింగ్ అనుకో, బ్యాడ్ థింగ్ అనుకో, ఏమన్నా అనుకో, నేను బేసిక్గా ఎవరికి టచ్ లో ఉన్నాను ఎప్పుడు. అది నా చిన్నప్పటి నుంచి నాకు అదొక ఇది. అంటే లైక్ మనం ఫ్రెండ్స్ని మెయింటైన్ చేయడం, ఒక సర్కిల్, ఇదంతా ఏమి ఉండదు. ఎప్పుడు కూడా నేను ఏ పని అయితే చేస్తున్నానో ఆ పని, నా ఇల్లు, ఈ 2 తప్పితే మనకి బేసిక్గా పెద్ద అదర్ అవిగేషన్స్ కానీ లేకపోతే ఈ సెటప్ ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఉంది ఆఫీస్ తర్వాత ఇల్లు, అంతే. సండేస్ వచ్చినాయా ఒక సినిమా, అంతే. వేరే అదర్ అవిగేషన్స్ లాగా అలాగే ఉండవు. సూపర్. బయటకు వచ్చి కూడా ఇలా కూడా బతకొచ్చు, ఇలానే ఉంటే హ్యాపీగా ఉంటుంది లైఫ్ అని కూడా ఇలాంటి కొంతమందిని చూసినప్పుడు కొంతమంది ఆర్టిస్టులు అట్లీస్ట్ వాళ్ళు రియలైజ్ అవుతారు. బట్ నన్ను ఫస్ట్ లో అడిగినప్పుడు కూడా నేను అందరికి ఒకటే చెప్పేవాడిని, నా దగ్గరికి వచ్చేయండి, నేను ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటున్నాను, ఇలా ఇంట్లో నుంచి వచ్చేసాను, లేకపోతే చదువు ఆపేసాను అంటే, అరే బాబు ముందు చదువుకో, అది ఫుడ్ పెట్టిద్ది. కానీ ఇక్కడ ఫేట్ ఏదైనా నీ టైం మీద బేస్ అయి ఉంటది. అవును, నీ హార్డ్ వర్క్. నేను బాగా కష్టపడిపోతానండి, నాకు డాన్సులు వచ్చండి, ఫైట్లు వచ్చండి, రాత్రి పగలు పని చేసేస్తానని అవ్వదు. దానికి ఒక సుడు ఉండాలంటారు చూసావా, ఎక్కడో ఆ సుడు ఉండాలి, సినిమా ఇండస్ట్రీలో ఉండాలంటే డెఫినెట్ గా. బట్ ఇన్ని పెయిన్ఫుల్ స్టోరీస్ తర్వాత కూడా ఇంత హ్యాపీగా ఉండటం నిజంగా. నేను పెయిన్ఫుల్ స్టోరీస్ అని మీరు అనుకుంటున్నారు, నాకు ఏ పెయిన్ నీకు కాదు, బయట వినే వాళ్ళకి, చూసే వాళ్ళకి డెఫినెట్ గా ఉంటుంది. మధ్యలో నీకు ఆ డిప్రెషన్ ఉంటుంది డెఫినెట్ గా, లేదు అని నేను చెప్పను. డిప్రెషన్ అవ్వకూడదు అని చెప్పి మెంటల్ గా, ఎందుకంటే ఆ ఫీల్డ్ లో ఎంటర్ అయినప్పుడే మేము ఒకటి అనుకున్నాం, బాబు ఎటువంటి సర్కమ్స్టాన్సెస్ లో ఉన్నా మెంటల్ గా మనం డౌన్ అవ్వకూడదు. సో అది మాకు ఫస్ట్ నుంచి, అంటే లైక్ మా తాతగారు కానీ మా డాడీ గారు కానీ వీళ్ళందరూ చెప్పేది ఒకటే, దేన్ని ప్రేమించుకో, వచ్చిన దాన్ని ప్రతిదాన్ని ఆస్వాదించు. ఓకే. ఇదొక నేను నా లైఫ్ లో నేను ఫాలో అయ్యే ఒక పాలసీ ఇది. దేని మీద అయితే నువ్వు అతిగా ప్రేమ లేకపోతే అతిగా అటాచ్మెంట్ పెట్టుకుంటావో, అది నీకు ఎప్పుడైనా దక్కకపోయినా లేకపోతే దక్కిపోయినా మనం డిప్రెషన్లోకి వెళ్తాం. అసలు నువ్వు అతిగా ప్రేమించడం, అతిగా ఆశపడకపోతే అది అవ్వదుగా. అసలు ఎవరు లేరు ఫ్రెండ్స్ నీకు, హీరోస్ అంటే అప్పుడైనా కానీ? ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు రోషన్ నాకు ఎప్పటి నుంచి తెలుసు, దాదాపుగా 5 years, అవునా, 5-6 years నుంచి మన ఇద్దరికి పరిచయం. కానీ నేను ఏ రోజన్నా అంటే లైక్ రెగ్యులర్ టచ్లో ఉండడం కానీ లేకపోతే అలా ఎప్పుడూ లేం కదా. అంతే, ఎవరితో అయినా సరే కలిస్తే ఫ్రెండ్, అలాగని చెప్పి ఎవరు విరోధం ఉండడు. అప్పుడు కలిసి తిరిగే బ్యాచ్ ఉంటుంది కదా, మీ బ్యాచ్ ఎవరో? అసలు అప్పుడు లేదు, అప్పుడు ఒంటరి పక్షులే. అవునా? ఓకే. ఇప్పుడు ఒంటరి పక్షి ఇష్టమా, ఒక్కడికి సింగిల్ గా సోలోగా ఉండటం? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పాన్సిబిలిటీస్ అంటే భయం. ఎప్పుడైతే ఎవరికైనా దగ్గర అయితే అదొక రెస్పాన్సిబిలిటీ కింద ఫామ్ అయింది. మళ్ళీ రెస్పాన్సిబిలిటీ ఏం కాదు, సినిమా ఇండస్ట్రీ అంటే మందు కొట్టాలి, కూర్చోవాలి, ఒక్క ఉంటుంది, అలాగే ఉంటది కదా, డ్రింక్ చేయాలి. హోస్ట్ చేయలేదు ఇప్పుడు దాకా, నా తెలిసి నేను ఇప్పుడు దాకా ఎప్పుడు హోస్ట్ చేయలేదు.
నాకు ఎప్పుడైనా డ్రింక్ చేయాలనిపిస్తే నేను ఒకనే కూర్చొని, అది అందరూ చాలా మంది అది సైకోయిక్ థింగ్ సింగిల్ గా కూర్చొని తాగడం, బట్ ఐ ఎంజాయ్. ఎందుకంటే నాతో పాటు ఎవడో తాగి ఆడి చెప్పిన సోదంతా నేను ఇన్నే బదులు నేను తాగి ఒక పెగ్గు 2 పెగ్గు హ్యాపీగా తాగి ఆపేయడం కరెక్ట్ కదా. సార్ నీ ఫస్ట్ డైరెక్టర్ మారుతి గారికి టచ్ లో ఉంటావా ఎప్పుడన్నా హాయ్ చెప్పడం? నేను చెప్పాను కానీ నేను ఎవరికి అసలు టచ్ లో ఆయన ఉండను. నేను అసలు ఎవరికి టచ్ లో ఉండను. అంటే ఇదేమి మన యాటిట్యూడో యారగెన్సో కాదు, బేసిక్గా నాకు అంత ఏమో నాకేమో అనిపించాలి, అది అనిపిస్తే ఉంటానేమో, నాకు తెలియదు అసలు. సో నీకైతే ఫుల్ ఇంట్రెస్ట్ ఉంది మళ్ళీ ఇండస్ట్రీలో చేయాలని. ఆబ్వియస్గా. సో డెఫినెట్గా శ్రీ ఈ రోజుల్లో శ్రీ అందరికి తెలిసిన వ్యక్తే, మంచి హీరో. సో ఎన్ని ప్లాప్లు వచ్చినా కానీ ఇండస్ట్రీ అనేది తనకి ఒక వెన్నెముకలాగే ఫీల్ అవుతారు, కానీ ఎప్పుడు కూడా ఇండస్ట్రీ నన్ను ఇబ్బంది పెట్టింది, బాధ పెట్టింది, నన్ను మోసం చేసిందన్న అలాంటి ఆలోచన కూడా లేదు. చాలామంది ఆర్టిస్టులు బయటకు వచ్చిన తర్వాత ఒక అవకాశం రాకపోయినా కానీ ఇండస్ట్రీ మీద చాలా నిందలు వేస్తూ ఉంటారు, కానీ అలాంటి ఎటువంటి బ్లాక్ మార్క్ లేదు ఇండస్ట్రీకి. నాకు దయచేసి ఇప్పటికైనా కానీ ఒక మంచి ఆపర్చునిటీ ఇస్తే నేనైతే రెడీగా ఉన్నాను సెకండ్ ఇన్నింగ్స్కి. బట్ ఏదో బిజినెస్ చేసుకుంటూ సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు వస్తే అక్కడ చేసుకొని ఇక్కడికి రావటం చాలా ఈజీగానే ఉంటుంది. విజయవాడ టు హైదరాబాద్ ట్రావెల్ కూడా అందరికీ తెలిసిన వ్యక్తే కాబట్టి, కొత్తగా పరిచయం అక్కర్లేని వ్యక్తి కాబట్టి. చూశారు లుక్ ఎలా ఉందో, చాలా ఇయర్స్ తర్వాత ఆ లుక్ కూడా చూపించాం. సో మన డైరెక్టర్స్కి, మన ప్రొడ్యూసర్స్కి, ఎస్పెషల్లీ మన హీరోస్కి స్పెషల్ రిక్వెస్ట్ అనమాట నా సైడ్ నుంచి. మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్లో మా 26లో మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ శ్రీ, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రావాలి, చెయ్యాలి. షూర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.